ఏం చేసావో మరి ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. సోదరులారా, అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని మాట ఇచ్చావు. ఏమే ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావా? అంతేకాదు, కానీ పోలీసులారు మీరు కూడా వినాలి, పోలీసులు కూడా మారాలి, మీరు మారాలా, తప్పదు. ప్రభుత్వం మారుతుంది, ఆపలేరు, ఎవరు ఆపలేరు, జన సమూహం ముందు ఉంది. అంటే పోలీసులు మారండి, ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వాన్ని సహకరించండి. మీకు కూడా మోసం చేశాడయ్యా, మీరు దాచుకున్న డబ్బులన్నీ తెప్పించాడు తెలుసా మీకు? మీ పోలీసులు దాచుకున్న డబ్బులన్నీ తెప్పించాడు మీకు తెలుసా అని అడుగుతున్నాను నేను. మీ డబ్బులు, మీ కుటుంబ డబ్బులు తెప్పిస్తే ఆడికి ఎలా సపోర్ట్ చేస్తారు? దొంగోడికి సపోర్ట్ చేస్తారా? ముఖ్యమంత్రి కావచ్చు దొంగోడు. సోదరులారా, ఒక మాట చెప్తాను. ఈవేళ నేను మొన్న వెస్ట్ గోదావరిలో ఇలాగ మీటింగ్లు అన్నాను. జగన్మోహన్ రెడ్డి 420 నా కొడుకు అన్నాను. అంటే నాకు కౌంటర్ ఇచ్చారు, ముఖ్యమంత్రిని నువ్వు వాడవరా 420 అంటావని. నేను అనలేదు చెప్తాను. ఈ సభలో 2 సార్లు చెప్తాను. మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్ తీయండి, బయట తీయండి ఒకసారి తీసి ఓపెన్ చేయండి. గూగుల్ కొట్టండి, 420 సీఎం అని కొట్టండి. ఏమొచ్చింది చూడండి, ఏమొచ్చింది చూడండి. అంచేత ఎన్నిదండి అజయన్న పాత్ర 420 అనలేదు, గూగుల్ చెప్తుంది. గూగుల్ అజయన్న పాత్ర అబద్ధం ఆడినా గూగుల్ అబద్ధం ఆడదండి. ఫోన్లో 420 అంటే జగన్మోహన్ రెడ్డి అని వస్తుంది. ఇవన్నీ కూడా మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి 420 నా కూడా సీఎం మనకి, మన తెలుగు వాళ్ళంతా ఎంత అవమానమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్, 2 విషయాలు సార్. నేను ఏమంటానంటే, ఇక్కడ చాలా మోసం జరిగింది సార్. ఏంటో మోసం అంటే మీకు తెలుసు, 30 లక్షల ఇల్లు కట్టారని చెప్తాడు సార్. లేదు సార్, అన్ని లేవు. ఒకసారి రికార్డు చూపించమనండి. 30 లక్షల ఇల్లు కాదు, 20 లక్షల ఇల్లు శాంక్షన్ చేశాడు. ఆ పునాదులు కూడా కట్టలేదు. ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు ఇస్తున్నాడు. ఆడు కాదు బాబు, ఆ 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 30 రూపాయలు కూడా ఉపాధి హామీ పథకం కూలీల డబ్బులు తీసుకొస్తున్నాడు.